హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజు నేను కుష్కా అయితే చేయబోతున్నాను అనమాట నా స్టైల్లో. ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం అయితే ట్రై చేయబోతున్నా. ఎట్లుంటుందో చూద్దాం. మరి దీనికి అవసరమైన ఇంగ్రీడియంట్స్ అని ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా టమాటాలు అయితే ఒక 4 తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నా. ఓకే, ప్రాసెస్లోకి వెళ్దాం. మరి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, మెయిన్ ఇంగ్రీడియంట్ టమాటాలు 4 తీసుకున్నా. ఇక్కడ పెరుగు అండ్ ఇది వచ్చి ఏమేంటి సోంపులు అండ్ ఇది వచ్చి బగారా సామాన్లు అన్నమాట. బగారా ఆకులు, జాజికాయ, జాపత్రి, కొంచెం షాజీరా అండ్ చిన్న దాల్చిన చెక్క అండ్ సారనైస్, లవంగాలు, ఇంకా బ్లాక్ ఇలాచి, గ్రీన్ ఇలాచి తీసుకున్నాను అనమాట. ఇలా ఓకేనా. నెయ్యి వేస్తున్నా. ఇప్పుడైతే కొంచెం అయితే ఆయిల్ వేస్తున్నా. బిర్యానీ మసాలా వేసుకున్నాము. కొంచెం సోంపు కూడా వేయాలన్నమాట. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం కదా, ఒకసారి కలుపుతా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే వేస్తున్నా. కొత్తిమీర అండ్ నెక్స్ట్ వచ్చి పుదీనా. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా వేసుకున్నాం కదా. ఇప్పుడు మంచిగా కలుపుకుందాము. కొంచెం సాల్ట్ వేస్తాం. దీన్ని కూడా చక్కగా కలిపేసుకుందాం. టమాటా చక్కగా మగ్గేంత వరకు ఉడికించుకుందాము. టమాటా మగ్గిపోతే కాస్త పెరుగు వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా పెరుగు వేసుకోవాలన్నమాట. ఓకే, పెరుగు వేసుకున్నాం కదా. ఇంకా మొత్తాన్ని ఒకసారి కలుపుదాము. కాస్త పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసాం. ఇప్పుడైతే కారం వేస్తున్నా. ఒకసారి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. నెక్స్ట్ రైస్ వేసుకుందాము. వేసేసుకున్న తర్వాత కలుపుతున్నాను అనమాట. నేను ఇంట్లో ఉన్న రైస్తో చేసేస్తున్నాను. కుష్కా రైస్, బాస్మతి రైస్ అయితే ఇంకా బాగుంటుంది. సో మీకు ఇష్టమైతే అలా కూడా ట్రై చేయొచ్చు. రైస్ వేసి 1 మినిట్ అయితే అయిపోయింది. ఇప్పుడు హాట్ వాటర్ పోస్తున్నా. ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను అనమాట. నిదానంగా తిప్పుకోవాలి, ఎందుకంటే రైస్ నానబెట్టి ఉన్నాం కదా, విరిగిపోయే ప్రమాదం ఉంది. సో స్లోగా అయితే తిప్పుతున్నాం. అండ్ సాల్ట్ సరిపోలేదు, కొంచెం అయితే వేసాను. సో ఫైనల్లీ ఎమ్మి కుష్కా అయితే రెడీ అయిపోయిందనమాట. చూడండి, చాలా 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 బాగుంటుంది టేస్ట్. కుష్కా నా స్టైల్లో అయితే ఇలా ప్రిపేర్ చేశాను. చాలా లైట్గా ఉంటుంది, ఎక్కువ మసాలాలు కూడా యాడ్ చేయలేదు. సో మీకు ఇష్టమైతే ఇలా అయితే ట్రై చేయండి. మీకు డెఫినెట్గా నచ్చి తీరుతుంది. ట్రై చేయండి. ఓకే, ఈ గ్యాప్లో ఇక్కడ నేనైతే పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను అన్నమాట.
వేడి వేడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. నార్మల్గా కుష్కాలోకి ఉత్తిదే బాగుంటుంది, పెరుగు చట్నీతో బాగుంటుంది. ఇలా చికెన్ కూడా చేసుకొని తినొచ్చు, ఇంకా బాగుంటుంది. కుష్కా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసారు. అండ్ మరిన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.